డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎవరైతే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో 2024కి అకాడమిక్ ఇయర్కి డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారండి మళ్ళీ. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15th October. సో September 30 లాస్ట్ డేట్ ఉండే మళ్ళీ ఇంక్రీజ్ చేశారు. సో 15th October 2024. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత టీఎస్ డోస్ ద్వారా డిగ్రీ సీట్ రాలేదో మీరు ఓపెన్ డిగ్రీస్ అప్లై చేసుకోవచ్చండి. స్టిల్ ఎవరైతే ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్స్ తీసుకోలేరో. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు, సో అప్లై చేసిన వాళ్ళ తర్వాత ఎవరైతే లైక్ ఫీ పే చేయలేరు, ట్యూషన్ ఫీజ్ ఇప్పుడు పే చేయండి. సో ఇంకా మీరు లేట్గా పే చేస్తే మీకు పెనాల్టీ పడుతుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే స్టడీ సెంటర్స్ లైక్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే పెట్టారో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దాని యొక్క ప్రింట్ మీరు అక్కడికి ఇవ్వాలి. సో వెళ్ళేటప్పుడు ఓన్లీ జిరాక్స్ సెట్స్ మాత్రమే ఇవ్వాలి, ఒరిజినల్స్ ఏం అడిగారు వాళ్ళు. వెళ్ళేటప్పుడు అవన్నీ జిరాక్స్ సెట్స్ కావచ్చు అవన్నీ ఆ స్టడీ సెంటర్లో ఇచ్చేస్తే ఆ స్టడీ సెంటర్లో మనం ఇచ్చిన డేటా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సెండ్ చేస్తారు. అప్పుడు మీరు ఫైనల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు డేట్స్ ఎలాగో 15th వరకు అక్టోబర్ వరకు పెంచారు కాబట్టి ఇంకా ఎవరైతే సర్టిఫికేట్స్ మీరు స్టడీ సెంటర్లో ఇవ్వలేరో ఇప్పుడు వెళ్ళండి. సో లేట్ చేయకండి. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు వెళ్ళి ఇచ్చేసేయండి. ఇంకా ఎవరైతే అప్లై చేయలేరో అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ 15th October. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు, డిగ్రీ తర్వాత ఎవరైతే పీజీ ఓపెన్ పీజీ చేసుకుందాం అనుకుంటున్నారో ఇందులో పీజీస్ కూడా వేసుకోవచ్చు. మీరు టీఎస్ సర్టిఫికేట్ ద్వారా ఎవరైతే పీజీ సీట్ రాలేదో అండ్ ఒక రెగ్యులర్ పీజీతో పాటు ఇంకొక ఓపెన్ పీజీ కూడా మీరు చేసుకోవచ్చు. సో మల్టిపుల్ పీజీస్ కావచ్చు ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ. మనకు డేట్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇంకా కొన్ని డౌట్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. మనకు అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి, క్లాసెస్ కావచ్చు, ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ కావచ్చు, అవన్నీ ఇవి మనకు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే మీకు అన్నీ అప్డేట్ అవుతాయి. సో మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో మీ స్టడీ సెంటర్కి సంబంధించిన ఎవరిదైనా నెంబర్ కూడా తీసుకోండి. అక్కడ ఎవరైతే సార్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా తీసుకోండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, ల్యాబ్ ఎగ్జామ్స్ కావచ్చు, సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు అక్కడనే కండక్ట్ చేస్తారు. ఏమైనా క్లాసెస్ ఎప్పుడన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాలి కాబట్టి వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకోండి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అన్ని అప్డేట్స్ అన్నీ మనకు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే వస్తాయి. సో రెగ్యులర్గా మీరు చెక్ చేసుకోండి. సో మీరు ఇందులో ఎన్రోల్ అయ్యారంటే మీరు ఇప్పుడు డిగ్రీ పీజీ కాబట్టి ఇందులోనే వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు. మీరు పర్సనల్గా మీరు సెల్ఫ్ ఇండివిజువల్గా చెక్ చేస్తూ ఉండాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. ఒరిజినల్స్ ఎక్కడ సబ్మిట్ చేయకండి, ఓన్లీ జిరాక్స్ సెట్స్ మాత్రమే ఇవ్వండి. అండ్ ఇంకొక పాయింట్, మీకేమైనా డౌట్స్ ఉన్నా స్టడీ సెంటర్ ఎడిట్ చేసుకుందాం అనుకున్నా లేదంటే ఏమన్నా మిస్టేక్స్ చేసిన వాళ్ళు కావచ్చు మీరు వెబ్సైట్లో మీరు ఎడిట్తోని వేసుకోవచ్చు. లేదంటే అట్లా పాసిబుల్ కాకపోతే మనకి ఇక్కడనే కిందన వెబ్సైట్లోనే అనౌన్స్మెంట్ ఉంటుంది. దాని కింద హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంటుంది. సో ఆ హెల్ప్ డెస్క్ నెంబర్లో మీరు మార్నింగ్ వర్కింగ్ డేస్లో మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు అట్లా మీరు కాల్ చేయొచ్చు. సో అక్కడ నంబర్స్ కూడా ఉంటాయి. సో మీరు కాల్ కూడా చేసి వాళ్ళకు కనుక్కోవచ్చండి. సపోజ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఈమెయిల్ కూడా ఉంటుంది. ఆ ఈమెయిల్కి మీరు డిగ్రీ అప్లై చేస్తారా, పీజీ అప్లై చేస్తారా అలా రాసి మీరు మీ ప్రాబ్లం ఏందో మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. సో మీ ఇంట్లో కావచ్చు ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, మీ ఇంట్లో ఎవరైతే ఎడ్యుకేషన్ ఆపేసిన వాళ్ళు ఉంటారో డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఎవరైనా డిప్లొమా కోర్సెస్ ఎవరైనా చేద్దాం అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దట్ ఓపెన్లో వాళ్ళు కూడా పీజీ సర్టిఫికేట్ కావచ్చు, డిగ్రీ సర్టిఫికేట్ పొందొచ్చండి. సో ఏ అప్డేట్ అయినా మీకు మీ కోర్స్ అయ్యే వరకు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి, అందులోనే వస్తాయి. సో మీరు అవే చూసుకోవాలి. అండ్ మీ స్టడీ సెంటర్ ఏదైతుందో అందులో పనిచేసే సార్స్ ఎవరిదైనా నంబర్ తీసుకోండి. సో దట్ మీకు కోర్స్ అయ్యేలోపు ఇక్కడనే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ 15th October అండి. సో అప్పుడప్పుడు దీన్ని ఇంక్రీజ్ కూడా చేస్తారు. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్ చెక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ వస్తే నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ ద్వారా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.